హాయ్ హలో ఫ్రెండ్స్, ఎస్ఎన్ శారద వ్లాగ్స్ అండి. 3 రోజులుగా అయితే వర్షం ఫుల్ పడుతూ ఉంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఒక 2-3 డేస్ నుంచి అయితే ముసురు పడుతూ ఉంది, చల్లగా చినుకులు పడుతూ ఉంది. ఈ బట్టలేమో ఒక 2 డేస్ బ్యాక్ ఆరేసిన, ఉతికేసి ఇప్పటి వరకు ఆరలేదు. ఇవో బట్టలు, ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా పొద్దున అయితే ఇదంతా క్లీన్ చేసేసి కడిగేసి ముగ్గు పెట్టుకున్నా, కానీ పోయింది. ఇంట్లో బండలు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా మా కుక్కనేమో ఇట్లా చల్లగా పడుకోలేక దానికి మంచిగా వెచ్చగా ఉండే దుప్పట్ల మీద, దాని బెడ్ మీదనే పడుకుంటుంది. బండల మీద అస్సలు దిగట్లేదు. ఇంకా ఆ బట్టలతో పాటు ఈ బట్టలు కూడా మోపడి బట్టలు ఉన్నాయి, మడత చేసేటివి. ఆ బట్టలు ఎప్పుడు ఆరాలా, ఈ బట్టలు ఎప్పుడు మడత చేయాలనో అర్థం కావట్లేదు. ఆ బట్టలు ఆరితే ఈ బట్టలు కూడా రెండు కలిపి మడత చేసి పెట్టేసుకుందామంటే అవి ఆరట్లేదు, నేను మడత చేయట్లేదు. దీనికే సరిపోతుంది. ఇంకా మా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇవాళ అయితే మా ఇంట్లో ఉండే పాత పొయ్యి అయితే ఆల్రెడీ నేను ఈ స్టవ్ నేను యూజ్ చేశాను. కాకపోతే ఇది కొంచెం అంటే మంట చిన్నగా వస్తుందనేసి ఇది తీసి పక్కన పెట్టేసి వేరేది స్టీల్ది అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అది పని చేయట్లేదు, మళ్ళీ ఇదే వాడాల్సి వస్తుంది. ఈ కంపెనీ బాగుంటుంది, గ్రీన్ షిఫ్. చాలా ఇయర్స్ వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఇదే వాడుతున్నాను, బాగుంది. ఇప్పుడు ఇది పెట్టాక లుక్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా పొద్దున్నుంచి ఇక స్టవ్ తీసి పక్కన పెట్టేస్తాను. అది క్లీన్ చేసేసి పైన వేసేసుకోవడమే. ఇంకా ఈ వానకైతే కరెంటు పోతుంది వస్తుంది, టీవీ కూడా చూడడానికి రావట్లేదు, నెట్వర్క్ రావట్లేదు ఇంట్లో. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా ఉంది మా వాతావరణం, మా ఇంటి విషయాలు. ఓకే అండి, బాయ్ బాయ్. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఫ్లవర్ వైస్ అయితే తీసుకొచ్చాడు, వుడ్ది. ఇంకా నేను 2 తెమ్మని చెప్తే మా ఆయన అయితే 4 తెచ్చాడు. 2 ఏమో టీ దగ్గర పెట్టేశాను, ఇంకా 2 అయితే మిగిలిపోయాయి. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ తెచ్చాడో ఏమో తెలియదు, కానీ ఈవెంట్స్ కోసం అయితే తెచ్చాడనమాట. ఇంకా మిగిలిపోతే నాకైతే 2 తీసుకురమ్మని చెప్తే 4 తెచ్చాడనమాట. ఇంకా ఇవైతే క్లీన్ చేసేసుకొని ఒక పేపర్ చుట్టేసి దాచుకుంటాను, మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అలా పెట్టుకోవడానికి. అందుకే ఎవరికి ఇవ్వకుండా నేనైతే దాచేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకేమి ఇవ్వట్లేదు, బట్ చూస్తా. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ప్లేస్ లేదు, మొత్తం నింపేశారు వాళ్ళు టీవీ దగ్గర గిట్లా. ఇంకా నాకే యూజ్ అవుతుంది అనేసి నేనైతే దాచేసుకుంటున్నాను. ఇలాంటివి చాలా ఉంటాయండి గోదాంలో అయితే. మా గోదాంలో చాలా ఉంటాయి ఇంటి డెకరేషన్ కోసం అవన్నీ. బట్ నేను అయితే అవన్నీ తెచ్చుకొని అయితే ఇంట్లో పెట్టుకోలేను కాబట్టి ఇవి నచ్చి అయితే మా హస్బెండ్ అయితే తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చేసాడు. ఇంకా 2 ఎగస్ట్రా మిగిలిపోయాయి కాబట్టి దాచేసుకుంటాను. మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఇంక ఇదైతే లక్ష్మణ రేఖ అనమాట. మా ఇంట్లో అయితే ఎర్రచీమలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా దానికోసం అయితే తెప్పించుకొని యూజ్ చేశాను. చాలా బాగా వర్క్ అయింది. ఇంకా చీమలు అయితే చనిపోయాయి. ఇంతకు ముందుకు వీడియోలో చెప్పాను, చీమలు పడితే ఇంకా లవంగాలు వేసి పెట్టుకుంటే చనిపోతాయి అనేసి. చక్కర్లో అయితే యూజ్ అయింది అది, కానీ ఇంకా బండల మీద అట్లా వస్తే మాత్రం యూజ్ కాదు కదా, అందుకనేసి నేను లక్ష్మణ రేఖ అయితే మా ఆడపడుచు చెప్తే నేను తెప్పించుకున్నాను అనమాట. ఇది గీసాక నాకు మంచిగా రిజల్ట్ అయితే తెలిసింది. మీకు ఎంతమందికి ఇది తెలుసు అనేది కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం ఇది తెలియడము, అందుకనేసి ఇది నేను తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మీషోలో అయితే నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా ఒక 3 ఇయర్స్ అవుతుంది. మా గృహప్రవేశంకి ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా కొత్త ఇంట్లో నేను కొన్ని ఐటమ్స్ ఒక సెట్ చేసి పెట్టుకోవాలి, ఇంట్లో మంచిగా డెకరేషన్ చేసుకోవాలనేసి నేను మీషో నుంచి అయితే ఇవైతే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే క్లీన్ చేయడానికి అయితే ఇవన్నీ తీసానమాట, మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇంక ఇవి ఒక్కటి తీసుకున్నాను, ఇంకా ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవి 4 వచ్చాయి, ఇది ఒకటి, ఇవి కలిపి వచ్చాయన్నమాట. ప్రైస్ ఎంత పడిందో నాకు అంత గుర్తులేదు. ఇవైతే క్వాలిటీ కూడా మంచిగా వచ్చాయి, మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తాయి అనమాట. చాలా బాగుంది డెకరేషన్ కోసం అయితే, మంచి గ్రీనర్గా ఉంది. ఇంక ఇవి కూడా తీసుకున్నాను అనమాట నేను మీషోలోనే.
క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చింది. డెకరేషన్ ఇట్లా అంటే టీవీ దగ్గర పెట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది. ఇంక ఇవి కూడా క్లీన్ చేసేద్దామని తీసాను. కాకపోతే ఏమవుతుందంటే ఇంకా వాటర్లో వేసి క్లీన్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ పెయింటింగ్ అనేది పోతుందన్నమాట. అందుకనేసి కొంచెం తడి క్లాత్ పెట్టి తుడుచుకుందాం అనేసి అయితే తీసాను. ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో కడగడం వల్ల కొంచెం కలర్ పోతుందేమో అనిపించింది నాకు. అందుకనేసి క్లాత్ పెట్టి తుడుద్దాం అనేసి తీసాను. ఇంకా ఇక్కడ మీషోలో ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. కొంచెం ఇవి ఫ్లవర్స్ ఊడిపోయాయి కానీ మంచిగా వచ్చింది. మంచి కలర్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మంచిగా సెల్ఫ్లో సెట్ చేసుకుంటే మన ఫొటోస్ లేకపోతే మనం పెట్టుకున్నప్పుడు పక్కకి ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మీషోలోనే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నాకు డెకరేషన్ చేసుకోవడం ఇంట్లో అంటే చాలా ఇష్టము. ఇవి కూడా క్వాలిటీ మంచిగా వచ్చాయి. చాలా బాగా అనిపిస్తాయి. నిజంగా ఫ్లవర్స్ లాగానే కనిపిస్తున్నాయి. చామంతి లాగా అట్లా కనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇది కూడా అయితే తీసుకున్నాను. ఇవి కూడా అయితే 2 వస్తాయి అనమాట. ఇంకొకటి ఏమో సెల్ఫ్లో ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది. ఇది అయితే నిజంగా ఒరిజినల్ ప్లాంట్, మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అలానే ఉందన్నమాట. కాకపోతే ఇది ప్లాస్టిక్. క్లీన్ చేసి పెట్టుకుంటే నిజంగా ప్లాంట్ పెట్టుకున్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే మంచిగా కనిపిస్తాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అయితే మంచిగా సెట్ చేసుకోవాలి సెల్ఫ్లలో అయితే. ఇంకా అవి కూడా మీషోలోనే తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా? ఆ సైడ్కు ఉన్నదైతే మీషోలోనే తీసుకున్నాను. క్వాలిటీ మంచిగా వచ్చింది. అది కూడా 3 years అవుతుంది తీసుకొని కూడా. ఇప్పటి వరకు ఎలా ఉందో అలానే ఉంది. చాలా బాగుంది. ఇంకా రాధాకృష్ణుడేమో మా గృహప్రవేశానికి వచ్చిన ఫోటో అనమాట అది. చాలా బాగుంది. అట్లా సెట్ చేసి పెట్టుకొని ఇంకా ఈ సైడ్కి అయితే నేను ఈ డక్కులు అనేది పెట్టుకుంటాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈ టీవీ దగ్గర చాలా పెట్టాను, బట్ అది మూలలు కొట్టడం వల్ల ఊడిపోయింది. మరి ఎట్లా సెట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక సెల్ఫ్ పెట్టించుకుంటే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నా. చూద్దాం, తర్వాత ఎప్పుడైనా పెట్టించుకుంటాను. ఇంకా ఇదైతే మా ఆయన ఈవెంట్స్లో పని చేస్తాడు కదా, ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ అట్లా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట తెప్పించుకొని. అలా ఉంటుంది టీవీ దగ్గర. నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొన్ని వీడియోస్ చేసుకుంటాను, ఇంకా కొంతమందికి వెళ్తుంది మీ లైక్ వల్ల. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎన్ శారదా వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ. మీషోలో ఆ ఫ్లవర్స్ ఒకటే కాకుండా ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఈ బోర్డు తీసుకున్నాను, మై కిచెన్ మై రూల్స్ అనేది. చాలా బాగుంది. ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ దేవుని రూమ్ దగ్గర ఇది ఉంది కదా మాల, ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. 8 pieces అయితే వచ్చాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంటికి మంచి లుక్ వచ్చిందనమాట ఇది పెట్టుకుంటే. ఇలా దేవుని రూమ్కి అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కూడా ఈ రూమ్లో కూడా సెట్ చేశాను, చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఇలా అయితే వస్తుంది. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను నేను డోర్స్ దగ్గర అయితే. కాకపోతే ఇంకా మా పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా ఆడుతూ ఇట్లా పీకేస్తారనమాట. కానీ ఇది మాత్రం చాలా బాగుంది క్వాలిటీ మాత్రము. ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఎక్కడ తీసుకున్నావు అని అడిగారనమాట. మీషోలో అయితే చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చింది క్వాలిటీ. వేసుకుంటే కూడా డోర్స్కి చాలా అందం వచ్చేసింది. నిజంగా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మంచి లుక్ వస్తుంది అనమాట డోర్స్కి. నచ్చితే ఒక లైక్ చేయండి.